ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహించే భాగంగా విత్తన గుళికల తయారీపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ గొల్లపూడి మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్లో విత్తన గుళికల తయారీ విధానాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. వ్యవసాయ అధికారి గుడిపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రా వాసు తదితరులు పాల్గొని విత్తన గుళికల తయారీ విధానాన్ని పరిశీలించారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ కెమికల్ వ్యవసాయం చేసేటటువంటి రైతుల వల్ల ఈ తెలిసి తెలియక కొంచెం ఎక్కువ మోతాదుల్లో ఈ కెమికల్ వేయటం వలన భూమిలో జీవం అనేది అంటే సూక్ష్మజీవులు అనేవి చాలా కోల్పోతున్నాం. వాటిని మళ్ళీ పునర్జీవింప చేసుకోవడానికి ఈ నవధాన్యాలు అంటే మన పిఎండిఎస్ అనే విధానం ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా రైతుల పొలాల్లో వేయించి వాళ్ళు చెప్పినటువంటి రిజల్ట్స్ ప్రకారం ఇది బాగా పనిచేస్తుంది. భూమి చక్కగా గొల్లబారుతుంది. వర్షం ద్వారా వచ్చినటువంటి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా భూమికి పెరుగుతుందని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ అనేక రకాలైనటువంటి విత్తనాలు, దాదాపు 30 రకాల విత్తనాలు కలుపుతున్నామండి. ఈ కలిపిన విత్తనాలు మన భూమిలో చల్లి 40-45 రోజులు అంటే పూతకు వచ్చినప్పుడు కనుక మనం నేలలో కలిపెట్టే దానికంటే కూడా పశువులు ఉన్నటువంటి వారు దాన్ని పశువులకు మేపినట్లయితే మంచి పాల దిగుబడి బాగా వస్తుంది, వెన్న శాతం కూడా బాగా వస్తుంది. ఇది కూడా రైతులే చక్కగా అట్లా చేసిన రైతులు మంచి ఫలితాలు వచ్చినాయని చెప్తున్నారు. అందుకని ఈ విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ఎంతో చైతన్యవంతంగా రైతులకి తెలియజేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం నెలకొన్నటువంటి పరిస్థితులు ఎలినినో ప్రభావం దృష్ట్యా మనకి విత్తనాలకి అంటే భూమిలో వేసిన తర్వాత వర్షం సకాలంలో రాకపోతే ఆ విత్తనాలు పాడవుతున్న ఉద్దేశంతో మన విత్తన గుళికలు అని చెప్పేసి విత్తన గుళికలు చేయించి రైతులతో వేయించడం జరుగుతుంది. ఆ విత్తన గుళికలు చేసే ప్రక్రియ ఏంటంటే దానికి ప్రధానంగా ఒక 4 ఇన్పుట్స్ కావాలి. వాటిలో జీవామృతం ఒకటి, బంకమట్టి అంటే బాగా చల్లించినటువంటి పౌడర్ ఉన్నటువంటి బంకమట్టి, దాని తర్వాత ఘనజీవామృతం, దాని తర్వాత మనకి బూడిద. వీటితో లేయర్ బై లేయరు ఒక విత్తనం పరిమాణానికి ఇంకా 5 రెట్లు పరిమాణం అయ్యేటట్టుగా వాటిని పట్టించి మనం ఆ విత్తనాలు కనుక చేలో కూర్చున్నట్టయితే ఎప్పుడైతే దానికి సరిపడా వర్షం వచ్చిందో ఆ వర్షం వచ్చినప్పుడు ఈ గింజలు మొలిసి మనకి మామూలుగా మొలిసిన విత్తనాల కంటే ఈ గుళికల రూపంలో వేసినటువంటి విత్తనాలు మొలిసి చాలా చక్కగా నేవలంగా మంచి ఎటువంటి తెగుళ్ళు పురుగులు ఆశించుకోకుండా మొక్క ఉంటుందో ఆ విధంగా ఇవి పెరగడం జరుగుతుంది. అందుకనే రైతులకి ఇప్పుడు ఎందుకంటే ఈ ఎల్లినో ప్రభావం అనేది ఉంటుందని చెప్పేసి మనకి వాతావరణ శాఖ చాలా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు రైతులు ఏంటంటే ఈ విధానాన్ని చేపట్టినట్లయితే అంటే ఈ విధానంలో ప్రధాన పంటలు కూడా వేసుకోవచ్చు. పత్తి లాంటివి కానీ తర్వాత మనం శనగ, వేరుశనగ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఈ విధానాన్ని కొంచెం రైతులకు తెలియజేసేటట్టుగా ఇటువంటి పెద్ద కార్యక్రమాల దగ్గర చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి మేము ఇచ్చేసిన ప్రధాన ఉద్దేశం అన్నదాత సుఖీభవ గారి ప్రోగ్రాంలో ముందుగా ప్రోగ్రాంకి రావడం జరిగింది. దీంట్లో భాగంగా అందరు రైతులందరూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేస్తారనే ఉద్దేశంతో ఈ అధికారులు కూడా వీటన్నిటిని ఏర్పాటు చేయడం అయింది. ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఈ రైతులు ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి, ఎలా ఇవన్నీ కూడా ఏ పద్ధతిలో చేస్తే రైతుకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం వర్షపాతం బాగా తక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖలు ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా దానికి అనుగుణంగా ముందుగానే ముందస్తు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారంగా వీళ్ళ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. దీనికి మేము కూడా మా సొసైటీలోని రైతులందరికీ కూడా మేము దీన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు కూడా మేము అందుబాటులో ఉంచే విధంగా చేద్దామని చెప్పి